మనం ఇప్పుడు డేటింగ్ అప్లికేషన్ ఎలా చెయ్యాలి అనేది ప్లానింగ్ చేద్దాం. ఓకే, సో మనకు ఆల్రెడీ రౌటింగ్ అయిపోయింది అండ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసింది. ఓకే, సో ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని, అంటే అన్ని పేజెస్కి కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని దాన్ని రౌటింగ్లోకి మారుద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి లాగిన్. సో ఫస్ట్ వచ్చేసి లాగిన్ కాంపోనెంట్. మనకి లాగిన్ కాంపోనెంట్ ఒకటి ఉండాలి. దాని తర్వాత మనకి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే, సో వచ్చిన వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి కదా. ఫస్ట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ అయిపోతారు, లేదు అంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ వస్తుంది అనమాట. మనకి ఫామ్ ఒకటి, లాగిన్ కాంపోనెంట్ ఒకటి అండ్ రిజిస్ట్రేషన్ కాంపోనెంట్ ఒకటి. సో మొత్తం 2. ఓకే, ఇంకొకటి వచ్చేసి మనకి ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇంకొక కాంపోనెంట్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫర్గాట్ అవుతుంది కదా పాస్వర్డ్. సో ఈమెయిల్ కొట్టి సబ్మిట్ చేస్తే మనకి ఈమెయిల్ వస్తుంది, దాని ద్వారా మనం లాగిన్ అవుతాము. ఓకే, అదొకటి. సో మళ్ళీ లాగిన్కి వచ్చేస్తే, లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది అనమాట. సో ఇది మామూలుగా హోమ్ పేజ్ అనుకుందాం. సో ఈ హోమ్ పేజ్లో అన్నీ లైక్ అందరి ఫొటోస్ ఉన్నాయి అండ్ అందరి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇదంతా కూడా ఒక కాంపోనెంట్లో చేద్దాము. ఈ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. ఈ 5 కాంపోనెంట్స్తో పాటు మనం హెడర్ అండ్ ఫూటర్ అనే కాంపోనెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనకి కాంపోనెంట్స్ హెడర్ ఒకటి, ఫూటర్ ఒకటి అండ్ లాగిన్ కాంపోనెంట్ అండ్ రిజిస్టర్ కాంపోనెంట్ అండ్ ఫర్గాట్ కాంపోనెంట్, అంటే ఫర్గాట్ పాస్వర్డ్ కాంపోనెంట్. ఓకే, దీని తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా లిస్ట్ కనిపిస్తుంది కదా. సో ఇది హోమ్ పేజ్ కాంపోనెంట్. ఓకే, దాని తర్వాత సెట్టింగ్స్ కాంపోనెంట్. సో సెట్టింగ్స్ లోపలికి వచ్చాక ఇది వస్తుంది అనమాట. ఓకే, మొత్తం 7 కాంపోనెంట్స్. ఈ 7 కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా రౌట్ చేసుకుందాం. సో ఇక్కడ టెర్మినల్లోనే మనకి స్ప్లిట్ టెర్మినల్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి 2 టెర్మినల్స్ వస్తాయి అన్నమాట. సో ఒక దాంట్లో మనం NG సర్వ్ అని చెప్పేసి లోకల్ హోస్ట్ని రన్ చేసుకుందాము, ఇంకొక టెర్మినల్లో మనం కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేసుకుందాము. NG జనరేట్ కాంపోనెంట్ హెడర్. సో మనకి హెడర్కి ఒక కాంపోనెంట్ వస్తుంది. హెడర్కి వచ్చిందా? ఒకటి వచ్చేసింది. app.module.ts లోపల హెడర్ కాంపోనెంట్. సో ఇక్కడ ఒకటి యాడ్ అయింది. అలానే మనం ఇంకొకటి ఫూటర్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. NGGC ఫూటర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో ఫూటర్ కూడా కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు హోమ్ పేజ్కి ఆల్రెడీ ఉంది, ఫూటర్ అయిపోయింది, హెడర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి NGGC రిజిస్టర్. సో రిజిస్టర్కి ఒక కాంపోనెంట్. ఓకే, సో దాని తర్వాత NGGC లాగిన్కి ఒక కాంపోనెంట్. NGGC ఫర్గాట్ పాస్వర్డ్. ఓకే, తర్వాత వచ్చేసి NGGC సెట్టింగ్స్. అయిపోయినాయి. సో మనం కాంపోనెంట్స్ అన్నిటికీ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, సో మనం యాడ్ చేసిన ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా app.module.ts లోపలికి ఆల్రెడీ వచ్చేసాయి. సో ఇక్కడ చూసుకుంటే హెడర్ కాంపోనెంట్, ఫూటర్ కాంపోనెంట్ మనం జనరేట్ చేసినప్పుడే ఇక్కడ కాంపోనెంట్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మనం రౌటింగ్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి యాప్ మాడ్యూల్ లోపలికి వెళ్ళి యాప్ మాడ్యూల్లో ఇంపోర్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఫర్గాట్ సెట్టింగ్స్. సో ఇవన్నీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పాత్ ఇచ్చేద్దాం. path :
లాగిన్ తర్వాత కామా తర్వాత కాంపోనెంట్ కోలన్ లాగిన్ కాంపోనెంట్. ఓకే, సో తర్వాత కామా పెట్టేసుకొని ఇది మొత్తం కాపీ చేసుకొని పేస్ట్ చేసేద్దాము. పేస్ట్ చేసేసుకొని ఇక్కడ రిజిస్టర్, సో ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ కాంపోనెంట్, తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కాంపోనెంట్. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ అయిపోయింది. ఇంకా సెట్టింగ్స్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్ కాంపోనెంట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ రౌటింగ్ మాడ్యూల్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాంపోనెంట్స్ అన్నీ, అండ్ ఇక్కడ పాత్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో మనం ఇప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్తే ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఉంది. ఓకే, సో నేను ఇక్కడ శ్రీజ అనేది తీసేసి మనం ఒకసారి రన్ చేద్దాము. రన్ చేస్తే మనకి ఇక్కడ ఎంటీగా అనిపిస్తుంది. సో లాగిన్ అనే పేజ్కి వెళ్దాము. లాగిన్ వర్క్స్ అని కనిపిస్తుంది. అలానే మనం హోమ్ పేజ్కి వెళ్దాము. సో హోమ్ పేజ్ వర్క్స్ అని కనిపిస్తుంది. మళ్ళీ సెట్టింగ్స్ లోపలికి వెళ్దాం. సో సెట్టింగ్స్ వర్క్స్ పనిచేస్తుంది. రిజిస్టర్కి వెళ్దాము. ఫర్గాట్ పాస్వర్డ్ వర్క్ అవుతుంది. సో అన్ని రౌట్స్ వర్క్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో హెడర్ అండ్ ఫూటర్ రెండు సెట్ చేసుకుందాము. దాన్ని సెట్ చేసుకోవడానికి మనం హెడర్ కాంపోనెంట్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ యాప్ హెడర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని తీసుకొని దీన్ని మనం ఈ సెలెక్టర్లో ఉన్న తీసుకుంటే మనం ఎలిమెంట్గా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సెలెక్టర్ని కాపీ చేసుకొని మనం యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళి హెడర్ ట్యాగ్ యాడ్ చేసుకొని దాని తర్వాత మనం అలానే ఫూటర్ ట్యాగ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఫూటర్ దాంట్లోకి వెళ్ళి ఫూటర్ డాట్ టీఎస్లోకి వెళ్తే యాప్ ఫూటర్ అనేది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి లైక్ ట్యాగ్ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసింది హెడర్ వర్క్స్, ఫూటర్ వర్క్స్, అండ్ మధ్యలో వచ్చేసి మనం రౌటింగ్ ఏదైతే ఇస్తామో అది వస్తుంది అనమాట. ఈ యూఆర్ఎల్ ల్యాండ్ అయిన వెంటనే మనకి లాగిన్ కనిపించాలి కదా, సో మనం దానికోసం మనం రిజిస్టర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లోపలికి వెళ్ళి లాగిన్ అనేసి క్రియేట్ చేసుకుందాం. ఓకే, లాగిన్ అనేసి మనం ఒక ట్యాగ్ ఇద్దాం. ఓకే, సో ట్యాగ్ ఇవ్వాలంటే AHREF లాగిన్ అని ఇచ్చాము. ఓకే, దీంట్లో మనం రిజిస్టర్ పేజ్కి మనం ఇక్కడ రిజిస్టర్ పేజ్కి వెళ్తే మనకి ఇక్కడ లాగిన్ URL కనిపిస్తుంది. ఓకే, సేమ్ అలానే మనం రిజిస్టర్ పేజ్ వచ్చింది. సో లాగిన్ మీద క్లిక్ చేస్తాం, లాగిన్ వర్క్స్. సో లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. పైన పాత్ని అబ్జర్వ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు లాగిన్ పేజ్కి వద్దాము. సో లాగిన్ HTMLలో ఇక్కడికి వచ్చి లాగిన్లో మనం మామూలుగా ఏమి ఇస్తాము, సో లాగిన్ అయిన వెంటనే మనకి హోమ్ పేజ్కి వెళ్తుంది కదా, సో మనం ఇక్కడ HREF పాత్ ఇచ్చేసి హోమ్ పేజ్ అని చెప్పేసి పాత్ ఇస్తామన్నమాట. సో ఈ పాత్ హోమ్ పేజ్ అని రాసుకుంటాము. ఓకే, యాంకర్ ట్యాగ్లో. ఓకే, రాసుకొని సేవ్ చేసుకొని సో ఇక్కడ లాగిన్ పేజ్కి వస్తే హోమ్ పేజ్ అనేది మనకు కనిపిస్తుంది. హోమ్ పేజ్ వర్క్స్ వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు హోమ్ పేజ్కి వచ్చి హోమ్ పేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సెట్టింగ్స్ పేజ్కి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏ యాంకర్ ట్యాగ్లో HREF సెట్టింగ్స్ పాత్ ఇచ్చేసి సెట్టింగ్స్ అని రాసేసి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్ పేజ్ అనేది వచ్చేసింది.
ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం లేదు, మనకి హెడర్ అండ్ ఫూటర్ ఉంది. ఓకే, సో దీంట్లో మనం రౌటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఏ పేజ్ మనకి ల్యాండ్ అవ్వాలో ఆ పేజ్ వస్తుంది అనమాట. యూఆర్ఎల్లో మనం ల్యాండ్ అయిన వెంటనే బై డిఫాల్ట్గా మనకి లాగిన్ పేజ్ అనేది కనిపించాలి. దానికోసం యాప్ రౌటింగ్ మాడ్యూల్ .ts లోపలికి వచ్చి, సో ఇక్కడ ఒక పాత్ ఉంది కదా, అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం టాప్లో. దీంట్లో హోమ్ పేజ్ అని ఉంది కదా, దాన్ని తీసేసి అక్కడ కాంపోనెంట్ ఉంది కదా, అది కూడా తీసేసి ఇక్కడ రీడైరెక్ట్ టు అనేది రాయాలన్నమాట. సో ఇక్కడ తీసేసి లాగిన్ అనేసి మన పాత్ ఏదైతే అనుకుంటున్నామో అది ఇవ్వాలన్నమాట. దాని తర్వాత సో ఇక్కడ పాత్ మ్యాచ్ ఫుల్ అని ఇవ్వాలి. సో అప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్గా లాగిన్ పేజ్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం యూఆర్ఎల్ లోపలికి వచ్చి 42000ని ల్యాండ్ చేస్తే మనకి బై డిఫాల్ట్గా లాగిన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్ లోపలికి వెళ్ళి, సో లాగిన్ పేజ్లో మనకి ఏమేమి కనిపిస్తాయి, రిజిస్టర్ పేజ్కి ఒకటి కనిపిస్తుంది. సో రిజిస్టర్ అని చెప్పేసి యాడ్ చేసుకుందాము. ఇక్కడ రన్ చేస్తే రిజిస్టర్ పేజ్ వచ్చేసింది. సో లాగిన్ అనే దాంట్లో హోమ్ పేజ్ అని యూఆర్ఎల్ ఉండదు, సో లాగిన్ అనే యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. సో లాగిన్కి మనం లాగిన్ అయ్యి తర్వాతనే హోమ్ పేజ్ కనిపిస్తుంది, అందుకని మనం లాగిన్ అని రాసుకుందాం, ఈజీ ఉంటుంది. అప్పుడు లాగిన్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక యూఆర్ఎల్ వచ్చేసి మనకి ఫర్గాట్ పాస్వర్డ్ యూఆర్ఎల్ ఇంకోటి ఉంటుంది. సో దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాంకర్ ట్యాగ్లోనే ఫర్గాట్ పాస్వర్డ్ అని యాడ్ చేయాలి. పాత్ కూడా ఫర్గాట్ పాస్వర్డ్ అని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకొని రన్ చేసుకుంటే 3 యూఆర్ఎల్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు XDలోకి వెళ్ళి చూసుకుందాం. డిజైన్లోకి మనం డిజైన్ చేసింది లాగిన్ పేజ్ ఉంది, రిజిస్టర్ పేజ్ ఉంది, ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది. సో ఇక్కడ కూడా 3 యూఆర్ఎల్స్ ఉన్నాయి అన్నమాట. లాగిన్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్ళామనుకో, సో ఇక్కడ హోమ్ పేజ్ ఉంటుంది, సెట్టింగ్స్ పేజ్ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా చూద్దాము. లాగిన్ పేజ్కి వెళ్ళామనుకో, ఇక్కడ హోమ్ పేజ్ ఉంది అండ్ ఇక్కడికి వస్తే సెట్టింగ్స్ పేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి అన్నీ రెడీ అయిపోయింది అప్లికేషన్కి సంబంధించి. సో మనం ఇప్పుడు ఫంక్షనాలిటీని డెవలప్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్లీజ్ స్మాష్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and hit the bell icon for further notifications. Thank you.